యెహోవాను స్తుతించుమా అంతరంగమా ఆయన మేలులను మరువకుమా
సంగతినే మరువకుమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకన్నా వెనుక దర్శకులు అభిషేకులు అనుభవజ్ఞులు ఉన్నారు కాబట్టి కొద్ది సమయం క్లుప్తముగా కొన్ని మాటలు. మనందరికీ తెలిసిన గ్రంథము జకరియా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. దయచేసి మీరు విన్న మాటలే, తెలుసుకున్న మాటలే, రాసుకుని ధ్యానించే మాటలే, కొత్త మాటలు కాకపోయినా సమయం కాబట్టి, సందర్భం కాబట్టి మరొకసారి ఆ మాటలను చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి దయచేసి. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పమన్నా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, నోట్లో నుంచి శబ్దం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయి పైకి ఎత్తాలి. పట్టుకో మాకు ఎక్కడికి వెళ్తాయి, అక్కడికి వెళ్ళమైంది. హల్లెలూయా. దేవుడి పిల్లారా, 10వ నెలలో, అంతకుముందు ఏంటంటే 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో. దేవునికి స్తోత్రం. మనము క్రమముగా ప్రతి వారములో ఒక్క రోజు సన్నిధిలో ఆదివారం ఆరాధనతో పాటుగా, విజ్ఞాపన ప్రార్థనతో పాటుగా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగే మనకున్న శక్తి మేరకు, మనకున్న అవకాశం మేరకు, మనకున్న శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి అనుకొని ఇంటి దగ్గర అవసరతల అక్కర్ల కోసం, కుటుంబ సభ్యుల క్షేమం భద్రత కోసం సన్నిధిలో జరిగే ఉపవాస ప్రార్థన రోజున మాత్రమే కాకుండా మనం ఒక తీర్మానం చేసుకొని మన కుటుంబ క్షేమం కోసం ఉపవాసం ఉంటాం. దేవునికి స్తోత్రం. అవి మాత్రమే కాకుండా సంవత్సరంలో ఒక్కసారి ప్రత్యేకముగా వార్షిక మీటింగులు, సభలు జరుగుతాయి. అవి మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క గత నెల సెప్టెంబర్, ఇప్పుడు అక్టోబర్ నెలలో ఖచ్చితంగా చాలా చోట్ల ఈ ఉపవాస ప్రార్థన క్రమాలు జరుగుతాయి. ఈ జరిగే ఉపవాస ప్రార్థనలు అన్ని ప్రార్థన లాంటివి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు మీరు విన్న, మీరు చూసిన, మీరు వచ్చి పాల్గొన్న ఉపవాస ప్రార్థనలు వంటివి కావు. ఇవి ప్రత్యేకమైన, మళ్ళా చదవతండి 19వ వచనంలో, నాలుగవ నెలలోని ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును మనోహరమైన పండుగ. అంటే ఉపవాసం ఉంటే కొంతమందికి ఏంటంటే ముఖం ఏంటమ్మా నీరసంగా ఉంది, బాబు ఏంటి అలా నీరసంగా ఉన్నానంటే ఏం చెప్తారు వీళ్ళు? ఏమన్నామండి అయ్యి ఉపవాసం ఉన్నాం అందుకే నీరసం. అలాగే చెప్పండి గట్టిగా. మీరు అపార్థం చేసుకున్నాకంటే సేవకులు కాబట్టి మీరు పిల్లలు దేవుడిలో అందరం ఒక పిల్లలు కాబట్టి చెప్తున్నాం. మాది 6వ తారీఖు ఉదయం నుండి
రేపు మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుడు ద్వారా మాది అయిపోయింది, ఈ మధ్యలో వచ్చేసాము. మాది 9:30 ప్రారంభించబడి 1 వరకు మాత్రమే జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. మీరు చాలా ధన్యులు. 1 వచ్చారు కొంతమంది. వందనాలు చెప్పండి. 1 వచ్చిన చెప్పండి. మేము ఏ ఊరిలో చెప్పుకోవాలి కదా మరి. హల్లెలూయా. మమ్మల్ని ఏమో 11:30 మొదలెడతాయి గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో 12 గంటలకు ఇక్కడ ఉన్నారు అన్నాడు. మేమేం చేసాం తెలుసా? 11:30 ఖచ్చితంగా ఉన్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే కంకిపాడు నుంచి తెన్నేరుకి దగ్గర, మరి మీ ఊరి పక్కన మీ ఇంటి పక్కన ఉన్న చర్చి దగ్గర నాకు అర్థం కావట్లా. వందనాలమ్మా, వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉపవాస ప్రార్థన ఏంటంటే పండగ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి, దేవుడు తొందరగా మనకు ఎన్ని ప్రార్థనలు జవాబిస్తాడు. కానీ ఇప్పుడు వరకు చెప్పిన వాళ్ళు తర్వాత చెప్పేవాళ్ళు కానీ గొప్పవాళ్ళని చెప్పను. కానీ కన్నీటి ప్రార్థనకు ఉపవాస ప్రార్థనకు తొందరగా జవాబు వచ్చింది. ఏ ప్రార్థన తర్వాత? కన్నీటి ప్రార్థన. ఉపవాసం వచ్చి ప్రార్థన చేస్తానికి. ఎందుకంటే నా కుమార్తె, నా కుమారుడు, నా కొడుకు, నా కోడలు అసలు ఎందుకు ఉపవాసం ఉన్నారు? నా పిల్లలు ఎందుకు ఉపవాసం ఉండాల్సి వచ్చింది? ఏ కోరికతో, ఏ బాధతో, ఏ ఇబ్బందులో ఉన్నారు? వాళ్ళ అవసరతలు ఏంటి? నువ్వు ఉపవాసం అని ఒకటే బాగా గుర్తుపెట్టుకో. దేవుడు చెప్తేనే సేవకుడు విని మనకు చెప్తాడు. దేవుడి మాట సేవకుడు వినాలి, సేవకుడి మాట ప్రజలు వినాలి. మనం అందరం వినాలి. ఎవరు వినాలా? నేను రోజు గంటలేదు అన్నట్టు చెప్తున్నాడని చెప్తున్నారు కదా. చెప్పలేదు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. సంతోషమే సగం. మనం సంతోషం ఉండాలి. ఇంతవరకు టిఫిన్ కూడా చేయలే, ఎప్పుడు బుధవారం నుంచి. మరి నీ వాయిస్ పెరగల, నా వాయిస్ పెరగల, మరి పెరగదే. అంటే ఉపవాస ప్రార్థన అంటే ఎక్కడికి వచ్చిన తర్వాత ముందు కొంత పెడతారు, తర్వాత కొంత పెడతారు, గట్టి కడతారు. అదే చెప్పండి గట్టిగా. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. అదే చెప్పండి గట్టిగా. తండ్రితో సహవాసం, పరమ తండ్రితో సహవాసం. ఆ తండ్రితో సహవాసం అంటే నీరసం వచ్చిందా? కాదు. చెప్పండి గట్టిగా. అదే చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలా? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారు, నూతన బలము పొందుదురు. చేతులు పైకి గట్టి చెప్పండి. నేను పుట్ట ముందు పుట్టిన పాట అయ్యారు చెప్పాలి. పుట్టేవో నాకు తెలియదు కానీ యెహోవా నా బలమా అందరూ పడ. పడాలందరూ అయ్యగారు మీకు మంచి మైకి ఇచ్చాడు, అందుకే గట్టి బరుతున్నాం అన్నట్టు పోతున్నారు కదా. హల్లెలూయా. మైక్ ఉన్నాయంటే మైక్ లేకపోతే మీరు మొత్తం కలిపి ఒకసారి హల్లెలూయా చెప్పండి. వాళ్ళే ఇల్లే అన్నట్టు బలం తెచ్చుకున్నారు. చెప్తాం అందరూ. మళ్ళీ బలహీన పోయి బలం వచ్చింది. హల్లెలూయా. చెప్పకుండా తల ఎక్కడకూడదు. హల్లెలూయా చెప్పాడు. తల ఎక్కడకూడదు. ఏమెక్కడేలా? చేతులు. చెప్పండి ఒకసారి. క్రీస్తునందు ద్వారా పిల్లగాడు చెప్పేస్తున్న 485 మాత్రమే వస్తారు. ఎంతమ్మా? 480. ఇంత సీనియర్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎక్కడ ఉంటాడు? 480 సూర్యుడు అడుగుతాడు. ఊరుడు పైన జాతర అంటాడు.
ఒకసారి అయ్యా మీరు ఈ కథలో పెట్టుకొని చూడండి, మీకు ఏమైనా పడుతుంది. ఏమి కనపడదు. 75% చూపు లేదు. మీరందరూ మీ స్వరణ పట్టుకుని తప్ప నాకు చూపు కనిపిస్తుంది. నిజంగా 6వ తారీఖు నుంచి అయ్యగారు ఏం ముట్టుకోవట్లా. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటేనే మీరు కనపడతారు. నా బలహీనత ఏంటంటే తెలుగులో రాయగలము, చదవగలము. మీరు చక్కగా చదువుతున్నారు. అదే చెప్పండి గట్టిగా. దేవుడి కృపను బట్టి ఆ వచ్చి అనేటువంటి చదువుతూనే దేవుడి కృపలో భద్రపరిచి వాడుకున్నాడు. చెప్పండి, చూపు తక్కువ అయినోడు శుభ్ర పెరిగినోడు ఉండాలా, ఆరోగ్యం మరి యాక్టివ్గా మరి మీరు ఉండాలా. వాస్తవం చెప్పండి, ఉపవాసం అని ఏం చెప్పండి వచ్చారా? మరి మీరు నా సంగతి కాదు, మరి మీరు ఏం కనుమోడు వచ్చారా? కొంచెం తెలుస్తుందో చెప్పండి. మొదటి దినాలు వచ్చిన కూడా ఉంటారు. మొదటి దినాలు వచ్చిన పిల్లలు గుర్తాడు తెలుసా, కమ్మన పట్టుద్ది కదా పైన బ్యాగ్ తిరుగుతుండగా. అదేగా చదువుతారా? ఒకసారి చదువుకుందాం. ఎలా ఉండాలంటే ప్రార్థన చూడండి దయచేసి. ఉపవాస ప్రార్థన సందర్భం గురించి అభిషిక్తులైన దైవశాఖలు ఎంతోమంది మీకు చక్కగా ఇవ్వమని చెప్పారు. కానీ బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మన అయ్య గారు, యోషఫయ్య గారు లాగా, లేకపోతే జోష్ బాబు లాగా, లేకపోతే మనలాగా చెప్పి ఇలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న రోజు ఇలా చెయ్యాలి, ఇలా ఉంటే దేవుడు కార్యం చేస్తాడని చెప్పిన వాళ్ళు ఒకరు జరిగాయి. కానీ వాగ్దానాలు ఎత్తుపట్టుకుని ప్రార్థన చేసి ప్రార్థన చేయటం ప్రారంభించి ముగించినప్పటికీ దేవుని యొక్క స్వరమిని దర్శనం చూసి గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఆయనకు అప్పుడు శిక్ష లేదు. ఈయన మరి ఎవరు చెప్తారు? బైబిల్ ఉన్నాయి. తిన్నే రోజుల గురించి చెప్పమంటే చెప్తాం, కానీ మీకు కంటిపడదు సార్ చెప్పమంటే అని చెప్పమని అనుకుంటున్నారు. అదే కంటిపడకపోయినా ఆ బైబిలే, తిన్నే రోజులైనా ఏమండి ప్రపంచంలో ఎవరి చేతిలో ఉన్నా ఆ ఏసయ్యే. అబ్రహం గారు చెప్తే ఎట్లా ఉంటుంది, జోజిబాబు చెప్తే అట్లా ఉంటుంది. కొంచెం తేడాలు ఉంటాయి, కానీ ఏసయ్య మాత్రం అడగండి ఒక్కడే. ఏసయ్య ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బైబిల్ కూడా. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తన గ్రంథం 107:9 మనందరికి తెలిసిన మాటలే. ఈ లోపు నేను కొన్ని రిప్రజెంట్ చెప్పేలోపు ఆయన ఎవరు ప్రార్థన మొదలెట్టి ప్రార్థన ఆమె అన్న లోపు ఆశీర్వాదం పొందేశాడు. మనలాగా 3 రోజులు 5 రోజుల కోసం ప్రార్థన కాదు. అయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన బాధంతా, ఆయన వేదనంతా, ఆయన యొక్క దుఃఖం అంతా దేవుడికి ప్రారంభించండి. దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, తెలుసుకున్నాడు, గ్రహించాడు, వెంటనే దేవుని ఆశీర్వాదం పొందాడు. నేను ఈ రిప్రజెంట్ చెప్పేలోపు ఆ రిప్రజెంట్ ఎవరైనా దిగెళ్తే తీయండి. హల్లెలూయా. 107వ కీర్తనలో 9వ వచనం చదవాలి. ఏలైనగా ఆశ కలిగిన ప్రాణమును, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తాడమ్మా? ఆశ కలిగిన ప్రాణాన్ని, ఆశ లేనివాడిని చెప్పరా? అది పూర్తి అయింది. అందరూ ఎక్కడ మొదలైందా? హల్లెలూయా, హల్లెలూయా. కనపడదు అంటున్నాడు, బాగానే కనపడినట్టు రై గారికి అన్నాడు. దేవుడు ద్వారా దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలంటే చురుగ్గా ఉండాలి. హల్లెలూయా. కళ్ళజోడు పెట్టకపోతే కనపడదు అన్నాను, కానీ కళ్ళజోడు పెట్టుకుంటే బాగానే కనపడుద్ది. దేవుడి స్తోత్రం. ఒక్కసారి తల్లి నువ్వేమనుకోవద్దురా, ఒకసారి కూడా టచ్ చేసి నువ్వు నా పెట్టుకో, ఏమన్నా కనపడుద్దా? కనపడుతున్నాను ఇప్పుడు మా చెప్పి చెప్పండి అని కొంతమంది లేదా నిజమా కాదు. హల్లెలూయా. కన్నే చేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ఆశ కలిగిన ప్రాణాన్ని, అంటే మనకేముండాలా? ఆశ ఉండాలి. ఆశ ఉండాలి. ఆశ లేకపోతే రాదు, దొరకదు. 3 రోజుల పసుపు కాదు, 7 రోజుల పసుపు కాదు, 3 ఏళ్ళు 21 కాదు, 40 రోజులు కాదు, 8 రోజులు పసుపు చేసినా నాకు తెలిసిన మాట బైబిల్ ఒక మాట ఉంది, విశ్వాసం లేకుండా ఉపవాసం ఉన్నా చెప్పలేదు గట్టిగా
హల్లెలూయా. మీకు లేదేమో అయ్యారు ఉపయోగం నాకుందా అన్నట్టు చూస్తున్నారు. మీకుందా ఉపయోగం? ఆశ ఉండాలి. ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థనలో ముగింపులోకి వచ్చాము. నేనేమనుకొని నేను దేనికోసం నా భర్తలకు, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా కోడలు, నా అల్లుడు, మనవడు, మనవరాలు, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, తల్లి, తండ్రి, అత్త, మామ, తెలిసిన స్నేహితులు, శ్రేయభిలాసుల యొక్క పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. అందులో దేవుని కృప నాకు జవాబు కావాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేనా? ఇప్పుడు వచ్చినట్టు వచ్చేద్దామా? నేను ఇందాక చెప్పా, ఉపవాస ప్రార్థన అంటే నాకు బహు ఇష్టం. ఏ ప్రార్థన అంటే కొంతమందికి అంటే దేవానికి స్తోత్రం, ఈ ప్రార్థన అంటే భలే ఇష్టం. కొంతమందికి అందరూ కాదులేండి, సీరియస్గా ఉన్నాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ కూటానికి తక్కువ ఉంటారా? ఏ కూటానికి? ఆ కూటానికి ఇంట్లో 4-5 ఉంటే ఒక్కలే వస్తారు ప్రార్థనకి, ఈ ప్రార్థనకి. అదే ఆ కూటం అనుకోండి, తొందరగా లేపు, ఆయన కూడా తీసుకురండి, ఎవరినైనా పడుకున్నాడు కూడా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లరా, అయ్యగారు వచ్చారు కాబట్టి తొందరగా కొట్టే, తెచ్చే, పెట్టేనట్టుగా 2 ముక్కలు చెప్తే అయ్యగారికి ఎక్కువ సమయం ఇస్తే మరి ఇదే లెక్క. హల్లెలూయా. దేవుని పిల్లరా, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9వ వచనం. ఉపవాస ప్రార్థనలో ఆయన ఉపవాస ప్రార్థన లేకుండానే ఉపవాసం కన్నా ఎక్కువ పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి వెంటనే జవాబు వచ్చింది. మనం 3 రోజులు ఉంటున్నాం, లేకపోతే వారంలో 1 రోజు ఉంటున్నాం. చర్చిలో మాత్రమే కాకుండా మన పరిస్థితిని బట్టి, మన కుటుంబ పరిస్థితిని బట్టి, వాళ్ళ క్షేమం, భద్రత కోసం మన ఇంట్లో కూడా ఉపవాసం ఉంటున్నాం. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9వ వచనం. ఎంత తొందరగా లేకపోతే అంత తొందరగా. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఉండెను, వేదన పడి అతని కంటినని అతని తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు చూడండి పిల్లరా, చాలా పేర్లు ఉన్నాయి. ఏమండి, పుట్టబోయే పిల్లలకి ఏ పేరు పెట్టచ్చో పుస్తకాల్లోకి వెళ్తే అడిగితే చక్కని పేర్లు కలిగిన పుస్తకాలు కూడా ప్రింట్ అయ్యి వచ్చేస్తున్నాయి. కానీ మన పుట్టింటి తరపునో, మన అత్తింటి వారి తరపునో ఎప్పుడూ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి కూడా ఈ 3 పేర్లు ఉన్నాయి. పేరేమి దొరికినట్టు ఈ అమ్మ ఏం పేరు పెట్టిందమ్మా? ఎబ్బేజు అనే దగ్గర చూడు, ఒకటే సంవత్సరం అంటే ఉసురు కొట్టు మొహమోడా అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దొక్కు మొహమోడా, ఉలుకు పలుకు లేని ఉసురు మొహమోడా అని అర్థం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. సగం చేతులా, ఫుల్ చేతులా? దేవుని స్తోత్రం. మా అమ్మాయి చేతి పైకెత్తాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, ఎబ్బేజు ఎంతో పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత పేరేమి లేనట్టుగా ఏడు మొహవాడని పిలిచి ముడుకుంటాడా? చిన్నప్పుడైతే చూసి చూడడు, తెలిసిన తర్వాత ఏడు మొహవాడని పిలిచి కూడా. ఇప్పుడు అన్ని స్టార్లేగా, సూపర్ స్టార్లు, ఆ స్టార్లు, ఈ స్టార్లు, మెగా స్టార్లేగా. దేవుని స్తోత్రం చెప్పండి కనుక. కింగ్ అంటారు, రకరకాల పేర్లు. కానీ వీళ్ళ అమ్మగారు పెట్టిన పేరేంటమ్మా? వేదన పుత్రుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు పుట్టిన తర్వాతేరా మాకున్న ఆ సెంటు స్థలము, ఆ ఇల్లు, ఆ పొలము, ఆ అపార్ట్మెంటు, ఆ బంగారం, ఆ ఎండి, ఆ డబ్బు, అదంతా కూడా ఆర్త కర్పూరంలా కరిగిపోయింది. ఎలా కరిగిపోయిందమ్మా? అందుకని నీ పేరేం పెట్టావు? పెద్ద అయ్యాడు, యవనస్తుడయ్యాడు. పెద్ద అయినా కూడా ఎగతాళి చేస్తున్నారు, కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, తొలికరిస్తున్నారు, తోలనాడుతున్నారు, అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా ఏంటి నాకేం పేరు లేవా?
మా ముత్తాత పేరు అంటే పెట్టకపోయావా? అది చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏదో పేర్లు చాలా ఉన్నాయి కదా, ఊర్లో ఏం పేర్లు లేనట్టుగా. అవి ఉన్నాయి చూసావా? కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, నోరుండి మాట్లాడు, కాళ్ళుండి నడవు కదా. అవి పోలేని ఉన్నాయిగా. ఏ దేవతలు దేవుడు. మరి అట్లు ఒక పేరు పెట్టవచ్చు కదా నాకు. అదే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ పేరు ఏం లేనట్టు ఇదేం పేరు అమ్మా నాకు? హల్లెలూయా. దేవుడికి గమనించండి, ఎంతో వేదన పడ్డాడు, ఎంతో దుఃఖపడ్డాడు, కుమిలిపోతున్నాడు, రోధిస్తున్నాడు. దేవుడికి గమనించండి, కొంతమంది దేవుని బట్టి కాదు కానీ కొంతమంది వారి జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు బట్టి, శరీర సంబంధమైన వ్యాధి బాధలు బట్టి కృంగి కృషించిపోయి, అలసి సొలసి సొమ్మసిల్లిపోయి అనేక రీతులుగా దేవుడికి గమనించండి, నలిగిపోతున్న వేళ, కృంగిపోతున్న వేళ, అవమానాలు పట్టుకోలేని వేళ, ఇదిగో నా భర్త నన్ను దేవుళ్ళలాగా చూసుకుంటాడు అనుకుంటే, లేక నా భార్య నన్ను చక్కగా ఆదరిస్తుందనుకుంటే, చాలా చోట్ల చాలా సందర్భాల్లో భార్య భర్తల మధ్య ప్రేమ లేక, ఐక్యత లేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని నిత్యము ప్రింట్ మీడియాలో చూస్తున్నాం, ఎలక్ట్రికల్ మీడియాలో చూస్తున్నాం, దేవుని బిడ్డగా సోషల్ మీడియాలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అవమానాలు పెట్టుకోలేక, ఆ సమస్యను ఎదుర్కోలేక, అలాంటి స్థితి పరిస్థితి కలిగినటువంటి వ్యక్తి ఆ రోజున పెద్దయ్య గారు, జోసఫ్ రాయ్ గారు లాంటి వాళ్ళు లేరు. ఉపవాస ప్రారంభ సమస్య పరిష్కారం అవుతుంది. జోజిబాబు గారు లాంటి వాళ్ళు లేరు, మా లాంటి వాళ్ళు లేరు. అక్కడ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా ఉపవాసం ఉంటే ఈ విధంగా సమస్యలు ఎదుర్కొని, తట్టుకొని, ఓర్చుకొని, నిలబడి జీవించవచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి దర్శనం ప్రకారంగా, దేవుడి చిత్త ప్రకారంగా ఎప్పటికప్పుడు, నేను ముందే చెప్పా, దేవుని మాట సేవకుడు వినాలి, సేవకుడి మాట ప్రజలు వినాలి. ప్రజలు ఇప్పుడు ఏమవుతుంది? చెప్పలేదుగా. వింటం గొప్ప సంగతి కాదు, నోట్స్లు డైరీలు అయిపోయినట్టుగా రాసుకోవడం గొప్ప సంగతి కాదు, చెప్పిన ప్రకారం చేయాలి. అదే చెప్పినట్టుగా చెప్పిన ప్రకారం ఏంటంటే, మేమేమో 11:30 ప్రార్థన అంటే మీరు 12:30 వచ్చి చెప్పినట్టు చేసినట్ట. నేను రాలేదనుకుంటారని, రాకపోతేనే మాకు ఉంది, రాకపోతేనే రాలేదంట. ఎప్పుడైతే వచ్చానుగా మళ్ళా పైకి వచ్చి నాకు ప్రసంగం చేస్తున్నావా? ముందు వచ్చినోడికి అది ఇదే ఎంత ప్రసంగికురాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు కనపడుతున్నారా ఏంటి? మీరా దేవుడి సాక్షి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం కీర్తన గ్రంథంలో చాలాసార్లు చదువుతాం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఆశించుచున్నది. చదవండి సార్. 84 కీర్తన 10వ వచనం కదా. నేనైతే చదువులేను కానీ మీరంతా చదువు వచ్చినట్టు కదా. డిగ్రీలు లోపల ఖాళీ ఉందా లేదా? ఇంకెంతమంది వచ్చినా ఖాళీ ఉంది. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? ఖాళీ లేకపోతే మందిరం ద్వారం దగ్గర కూర్చుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్క దినము గడిపితే, ఒక్క గంట గడిపితే, ఒక్క దినం గడిపితే, ఒక గంట గడిపితే 1000 గంటలు కదా. మరి పోయినట్టే పోగొట్టుకుంటా. నేను రాలేదనుకుంటే నేనే పోగొట్టుకున్నా సమయాన్ని. ప్రారంభ స్తుతుల ప్రార్థన నుండి ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకు ఎవరు వస్తారో, ఎవరు ఉంటారో, ఎవరు వింటారో, ఎవరు లోబడతారో, ప్రతి విషయాన్ని చక్కగా గమనించి అర్థం చేసుకొని దాని ప్రకారంగా ప్రార్థన చేస్తారో వారి వెంట వస్తాయి కృపాక్షేమాలే. ఆమేన్. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం రావాలని కోరుకుంటున్నావు? నువ్వు దుఃఖంలో వచ్చావు, బాధలో వచ్చావు, ఇరుకులో వచ్చావు, ఇబ్బందుల్లో వచ్చావు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకు. ప్రాణభయం, ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ వార్త వస్తుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దుర్దినాల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సేవకుడి దగ్గర పిలిపించాడు. దేవుడు మాట్లాడాడు,
మాట్లాడినప్పుడు మనం ఎప్పుడు రావాలి? ఇప్పుడేగా మొదలెట్టాడు అయ్యగారు. అయ్యగారు ఇక్కడ పాట పాడితే ఏముంది? పాడొచ్చుగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందు వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది? కూర్చొని కాళ్ళు నొప్పటి వాళ్ళకి నడుము నొప్పులు రావా? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి బాగానే ఉంటుంది. అమ్మ మీరు ఏమంటున్నారా? హల్లెలూయా. వందనాలు తల్లి. ఫస్ట్ నుంచి అందరూ ఒకసారి వస్తే ఆ బాధలు ఏంటో నాకు తెలిసి దేవుని పిల్లలు గమనించండి. మొదటి నుంచి చివరి వరకు ఉంటే ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. చూడండి 10వ వచనం చదువుతారు. అందరూ తీసుకోండి. మొదటి జరుగుతారు జరుగుతాను నిర్దేశ్ గారి దగ్గరికి పడతారుగా. అంటే వెంటనే రిజల్ట్స్ జవాబు రావాలి. ప్రార్థన చేసామంటే మూసేసావా? అక్కడ ఏదైనా పెట్టిపోయా? నీ ఎక్కడికి వెళ్ళినా ఏ వాక్యం తీసి మరి ఆ వాక్యం రావాల్సిందే. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి విని మొర్రపెట్టి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏ దేవుడనైనా ఇశ్రాయేలు దేవుడు అంటే ఎవరైనా చూచుచున్న దేవుడు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూచుచున్న దేవుడు, దుఃఖాన్ని ఓదార్చే దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ఆయన చెప్పండి గట్టిగా. గట్టిగా సప్పట్లో ఆమేన్. ఆమేన్. దేవుని పిల్లారా, ఏ దేవుడు అంటేనా కన్నీటిని నాట్యం. మనం చూసాం చూడు, అక్కడక్కడ వెళ్ళేటప్పుడు ఒక 5 అడుగులు పెడితే ఇంకొకటి 10 అడుగులు పెడతాడు, ఇంకోటి 20 అడుగులు పెడతాడు. చాలా చాలా భారీ ఎత్తులు ఉంటాయి. అప్పుడు జాగ్రత్త తీసి నేను ఏం చేస్తాను తెలిసిన, నేను చేసి వచ్చాను కాబట్టి చెబుతున్నాను. అమ్ము నన్ను కాబట్టి అప్పుడు జాగ్రత్త పెట్టి దాన్ని పడేటప్పుడు అట్లాంటి కాదు నా యేసయ్య. ఇశ్రాయేలు దేవుని అంటే మాట్లాడే దేవుడవు నీవు. అందరూ పాడదాం. మాట్లాడని రాయింది చెట్టుము నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. అందరూ పాడదాం. ఉద్యోగా మాట్లాడే దేవుడు, చూసుచున్న దేవుడు, అర్థం చేసుకునే దేవుడు, అప్పుడు చేర్చుకునే దేవుడు, ఏమండి ప్రేమతో ఆప్యాయతగా మన బ్రతుకును మార్చే దేవుడు. హల్లెలూయా. 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 ఆ ఇశ్రాయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడా చెప్పు. చదువు. నాట్లా కలగడాల్సిన బండి నీవు నన్ను నిశ్చయముగా ఒకటి కోరిక ఏంటంటే నిశ్చయంగా ఎవరు అడగల. ఇప్పుడు మన ఊళ్ళో మీ ఊళ్ళో ఎవరు ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులు అడగాలి కదా. డాడీ, మమ్మీ, అమ్మ, నాన్న నన్ను పుట్టించావు కాబట్టి ప్యాకెట్ మండి నువ్వు నేను బండి అయ్యేదా? అందరూ రాజు కొంతమంది ఉంటారు. ఎక్కడికి వెళ్ళావురా? నా ఇష్టం. ఎప్పుడు వస్తావురా? నా ఇష్టం. అసలు ఏం చేస్తావురా? నా ఇష్టం. 4 సార్లు అడిగామనుకో నీకు ఇష్టం అందరా. నేను అడిగొస్తాను మీ ఊరు అందరూ కుర్రోలంటే వాళ్ళ భాష. అదే చెప్పండి గట్టిగా. అదేగా మరి ఎప్పటి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, డాడీ నాకు ప్యాకెట్ మనీ ఇవ్వకపోతే ఉన్నదా ఎక్కడ దానిరా ఏంటంటే అది ఉందగా దాన్ని తెగనమ్మిన జరిగిన డబ్బులు లేదా నీ పుర్రే బదులు పుర్రే అంటే తలకాయ పాల్గొట్టేస్తానంటాడు. లేరా? హలో చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి ఎవరిని అడగట్లా. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త యేసు పాదాల దగ్గర పడి అడుగుతున్నాడు, నిశ్చయముగా నీవు నన్ను. సామెతల గ్రంథం 10:22. ఇది మాత్రం యుద్ధం మన తొందరకి ఇక్కడికి రావాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 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 ఏ ఆశీర్వాదం? యెహోవా ఆశీర్వాదం. దేవుడు కనుక ఆశీర్వదిస్తే
అది ఐశ్వర్యం. మనకెంతో ఆదరణ, మనకెంతో ఆశీర్వాదం, నెమ్మది. మనుషుల వల్ల వచ్చే ఆశీర్వాదము కాదు. ఎవరు ఆశీర్వాదము ఐశ్వర్యవంతులు నరుల కష్టం చేత అది ఎక్కువేమి కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని పిల్లరా, కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరు అడుగుతున్నాడు? మనం ఎవరిని అడగాల? కొంతమంది ఉంటారు, అందరూ కాదండి. దర్శనాలు చూసేవారంటే బాగా ప్రేమ ఎక్కువ. మనం మీకు కాదు, మా ఊళ్ళో కొంతమంది ఉన్నారు. ప్రవచనాలన్నా, దర్శనాలన్నా, కళ్ళన్నా, అయ్యారండి మీ దర్శనాలు ఉందా? నాకు ఇంకేం చెప్పాడు అయ్యారు, నువ్వు దాన్ని ప్రార్థన రేపు పొద్దున చెప్పాలా, నువ్వు కడగ రేపు పొద్దున్న నాకు దర్శనం చెప్పొద్దు, నీ దగ్గర దేవుడు లేదంటే. విశ్వాసం మనకి ఇచ్చే సర్టిఫికెట్లు అండి, మీరు కాదు. మాకు చాలా సార్లు ఉంటారు. హల్లెలూయా. ఎవరో ఉంటారు. అంతకు ముందంటే ఏళ్ళ వెనక ముందు లేదు, వెనక ముందు లేదు అంట. కోతి అంట కొండ మీద సింహాన్ని గడకని చూడటానికి పోయేవాళ్ళంట కొంతమంది. ఇప్పుడు ఇళ్ళలోనే దూరుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. పెంతుకొస్తులో పుట్టాను కాబట్టి, పెరిగాను కాబట్టి పరిశుద్ధాత్మ ఉంది, దర్శనాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రవచనాలు ఆగిపోవచ్చు, కానీ వాక్యం అయిపోతే ఆకాశము భూమి అందులో ఉన్న సమస్తము గతించిపోనే. కానీ ఆ మాటలు ఒక్క ఒత్తు కానీ కుళ్ళు కానీ అట్టగా కొంతమంది గేరపోయిందని కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దర్శనాలు చేసేది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, నేను ముందే చెప్పాను, ఆయనకి చెప్పినవాడు ఆ రోజు చర్చలు లేవు. ఆ రోజున దేవుడి గురించి చెప్పే సేవకుడు లేడు. ఎలాగైతే పడుతుంది, కానీ నీకు ఓ చక్కని క్రమ పద్ధతి నేర్పించి నడిపించే అనుభవం ఆత్మపూర్వమైన దైవశాఖలు ఉన్నారు. అదే చెప్పండి గట్టిగా. ఒక రీతిగా చెప్పాలంటే, మా పిల్లలకి చదువు నేర్పించిన అయ్యగారు ఆయనే అన్నప్పుడు కోర్సులో. ఆయన ద్వారా వాళ్ళ పిల్లలు కాబట్టి ఒక రకంగా ఆత్మీయ జీవితం ఈ రోజు పట్టుదలగా మొండిగా సేవ చేయడానికి కారణం కూడా అయ్యారు. అదే చెప్పండి గట్టిగా. అదే చెప్పండి గట్టిగా. కొంతమంది ఆదర్శం మార్గదర్శిగా ఉంటారు. నేను వాళ్ళ ఒక రోజున పరిచయం వేరువేరుగా ఉండొచ్చు, కానీ మమ్మల్ని ఆత్మీయంగా పులుకొలిపి ప్రోత్సహించే దైవ సేవకులు అయ్యగారు కూడా వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నరుడు ఆశీర్వాదం నాకు వద్దు. నరుడు కలిగితే అతను ఉందా? ఎమ్మెల్యే గారు లేకపోతే ఎమ్మెల్యే గారు తెలిసిన ఎమ్మెల్యే మన మనిషి రా, నీకేం కావాలా అంటారా? రేపు పొద్దున్న ఏమంటాడు? నేను లేకపోతే నీ చరిత్ర ఉందా అంటాడు. నేను కనుక సెంటున్నర భూమి ఇప్పించకపోతే నీకు భూమి ఉందా అంటాడా? తర్వాత ఇలా అంటారని చెప్పేసి ఎవరికి వెళ్ళాడు? చెప్పండి గట్టిగా. మనిషి ద్వారా వచ్చింది ప్రతిదీ కూడా నేను లేకపోతే నీ చరిత్ర లేదు, నీ కుటుంబం లేదు. నేను అప్పుడు అమావాస్య నాడు అట్టెట్టాడు, పునవనాడు పులిసి ఎట్టాడు, అట్టు పెట్టినామకే చెప్పండి. ఈ బాధ అట్టున్నారు పెట్టాలి. దేవుడి స్తోత్రం. మనుషులు ప్రేమాలు, కానీ దేవుడిస్తే ఎంత ఇచ్చినా కూడా చివరికి తన ప్రాణం నా కొరకు, ప్రపంచం మానవాళి కొరకు పెట్టినా కూడా నేను ఇచ్చానంటలా. అని చెప్పినట్టుగా ప్రపంచం మానవాళి రక్షణార్థమై తన చివరి రక్తము పట్టు వరకు కార్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? నిశ్చయముగా ఖచ్చితంగా. మళ్ళా ఇంకోటి కాదు, మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నువ్వే కనుక ఉంటే మా గురించి రాజ్యం ప్రశ్న అవుతుంది. మీ ఊరు కాదు, మా ఊరు ఆడు మా దేవుడమ్మ మీరు తిండి లేలియా మీ ఊరు అని అంటారేమో. ప్రార్థన ఇప్పుడు నువ్వే కనుక ఉంటే, నా ప్రార్థనే కనుక నీకు అంగీకారం అయితే, నా సేవకుడు నా సంఘం బలంగా ప్రార్థన చేసేవాళ్ళైతే నేను అనుకున్న మీకు జరిగిపోవాలి ప్రభా. సోదరుడు అనుకున్నాను. యేసయ్య అడుగుడి మీకు ఇవ్వబడును. చెప్పండి గట్టిగా. మీకు ఇవ్వబడును. ఇంకా అక్కడతో అయిపోవటమా? ఆ తర్వాత మొక్కేంటి? అది మాత్రం వద్దు మనకి. ఏంటది? ఇవ్వుడే మీకు ఇవ్వబడును. అది లేదు అక్కడ. ఎన్ని సంవత్సరాలు తీసినా అడిగుడే ప్రభా ఎప్పుడు రాదు.
ఈయుడే మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతతో కొలిచారా? ఆ కొలత. అదే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమయం ఇవ్వాలి. ఏమండి, మన యొక్క జీవితంలో మనకు కలిగిన సమస్తంలో ఇచ్చి దేవుని కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట ఏంటి? ఏంటమ్మా మొదటి కోరిక ఏంటమ్మా? మా అక్క బాగా చెప్పింది. నాకు మొదటి మాట ఏంటి? ఏంటన్నా ఏంటంటే నువ్వు అనుకున్నా కానీ నాకు ఒక ముక్క ఆత్మ సత్తే కొట్టుకున్నట్టు నిశ్చయమగలను. రెండోది నా సరిహద్దు. ఏ సరిహద్దు? పొలం సరిహద్దు కాదు, ఇల్లు సరిహద్దు కాదు. ముందు పూరిల్లు, తర్వాత పెంకిల్లు, తర్వాత డాబా, తర్వాత అపార్ట్మెంట్ కాదు సరిహద్దు అంటే. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఆత్మీయ సరిహద్దు పెరగాల. 2020లో ఎలా ఉన్నావు, 2021లో ఎలా ఉన్నావు అని మార్పు వచ్చిందా? రోడ్డు పక్కన మైలేజ్ రాయలు ఎప్పుడు చెప్తారమ్మా? వచ్చే ఊరి పేరు ఇక్కడ తెలియదు దాకా తర్వాత ఏమంటుంది? మంచిగా ఇక్కడ పోతే ఉప్పులూరు పోతే మధ్యలో ఇక్కడ పక్కన మైలేజ్ రాయి చూసా, వచ్చేది ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది మైలేజ్ రాయి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఎప్పుడు చెప్తారు ఆ రాయిని? రోడ్డు విశాలపరిచినప్పుడు, రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చినప్పుడు తీసి పక్కన పెడతారు. తర్వాత గోడ సున్నప్పుడు అంతే పండగలే కదా. దేవుని స్తోత్రం చెప్పండి కనుక. గోడ కేసుల సున్నంలాగా రోడ్డు పక్కన మైలేజ్ రాయిలాగా ఉండొచ్చా? పెరిగిందా లేదా భక్తి జీవితం? హల్లెలూయా. పెరగాల వద్దా? కూరగాయలు చూసేటప్పుడు జాగ్రత్త తీయి అంటావా? నువ్వా సరిగ్గా తోకని అంటావు కదా, అన్నీ అంటావు. కానీ మన తోకని ఎవరు వేస్తున్నారు? ఏంటి రాక ఇంతలో తమ్ముడు ఎక్కడ నాగా అడుగుతున్నాం. దేవుడి స్తోత్రం. ఫ్రీగా ఉన్నాడు కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పిల్లల సదమా నా సరిహద్దులు. చూడండి యెషయా గ్రంథం 60:18. ఉపవాస ప్రాంతంలో మంచి మంచి ఆత్మపూర్లైన అభిషిక్తులైన దైవ సేవకులు ఏరి కోరి అంటే మీ క్షేమాభివృద్ధి కోసం, మీ ఆత్మ జీవితం ఉద్యమం కోసం, మీ కుటుంబ సభ్యులను వదిలటం కోసం దైవ సేవకులు పెంచండి. మంచి దైవ సేవకులు ఏర్పాటు చేసి రోజుకొక పూటకొక వర్తమానంతో మిమ్మల్ని పురుకొల్పుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు మనం ఏం చేయాలా? మన సరిహద్దు పెరగాల వద్దా? చదవండి దయచేసి 60:18 యెషయా గ్రంథం. ఇకను నీ దేశమున బలత్కారమున మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడనే మాట కానీ నాశనమైన మాట కానీ. అదే చెప్పినట్టుగా నువ్వు సరి అయిన విధానముగా సేవకుడు చెబుతున్న ప్రతి మాటను ఖచ్చితంగా విని దాని ప్రకారంగా ప్రతి వారం కూడా వచ్చి ఆ ఉపవాస ప్రార్థనలో, ఆ విజ్ఞాపన ప్రార్థనలో, ఆ ఆరాధన క్రమంలో, లేక గృహ ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో, గోజాడి పెడుగులాడి బ్రతిమలాడి ఎంగలాచి చేసే ప్రార్థనలో, సేవకుడి ప్రార్థనలో నువ్వు ఏకీపిస్తే ఆయనలు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? కట్టట్లేదు. ఓంకాలి మాంకాలి అంత కాలి ఏమన్నా అంత ఖాళీ. ఓంకాలి మా ఇంటి దగ్గర ఉంది, 3 రూపాయలు తయారీ కట్టింది. కట్టకూడదని అంతకుముందే వాకి చెప్పింది. నిన్న రోజునే కట్టించుకొచ్చింది మా తల్లి ఊళ్ళోకి వెళ్ళి. సరే అది చిలికి చిలికి గాలివాన అయిందన్నట్టుగా 30,000 దాటిపోయి 60,000 వచ్చింది. చివరికి 6వ రోజున తీసుకొచ్చి ఆ వాకిల్లో పడుకోబెట్టారు. ఏమైనా తన బాగుంటే చచ్చిపోయింది. ఎంత తాగితే 10 రూపాయలకి ఎంతవరకు తీసుకెళ్ళి 60. కానీ ఎవరి స్తోత్రం చెప్పండి గట్టిగా. తాయెత్తు కట్టంగానే చచ్చిపోతానని చెప్పండి. నా యేసులో శక్తి ఉందా? తాయెత్తులో శక్తి ఉందా? చెట్టులో ఉంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, 2 చేతులు పెట్టి దండం పెడితే అమ్మ. అర్థమైనా? చెట్టులో ఉంటే కొమ్మ, దాన్ని సిక్కిలి చేసి సప్ప రూపం చేస్తే అమ్మ, దండం పెడితే
హల్లెలూయా హల్లెలూయా. గుడి మెట్లెక్కావు, గుండు కొట్టించావు, రాత్రిని మొక్కావు, రప్పను మొక్కావు. ఏమేలు జరిగింది సోదరా, నీకు ఏమేలు జరిగింది సోదరి. ఏంటంటే గుడి మెట్లు ఎక్కుతారు కొంతమంది, అందరూ కాదులే కొంతమంది ఎక్కుతారు. ఆ గుడి మనిషి ఈ గుడి చేస్తాం మొదలెట్టారు కొంతమంది. ఇది దేవుడి గుడిగా, దేవుడి అంటే తల బోడు లేనంత మాత్రాన తలంపులు బోడులవునా విశ్వదాది రామ విదురవేమ. చదువుకోలేదు పాఠాలు ఉంటాయి. అదేవిధంగా ఇవాళ గుండు కొట్టించాము, మళ్ళీ వచ్చే వాళ్ళం రాదాక వచ్చిందే మరి అట్లాగే తలంపులు కూడా మొలుగుతాయి. దేవుడికి ఇష్టం లేదు తలంపులని. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ఈయనేమంటాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అరే మన ఇళ్ళలోనే కొన్ని గృహాల్లో కొబ్బరికాయల కట్ట, బూడిద గుమ్మడికాయ కట్ట, ఇంటి బొమ్మ పెట్ట, చిన్న బొమ్మ అయితే బాగా కనపడదని అడ్డోడి సాగు తీసుకొని ఇతర 4 బయలు పెట్టి బొమ్మలు పెట్ట. నేను కాదండి, మా ఆయనకి ఇష్టం లేదంటే ఆయన పెట్టాడు. మా ఆయనకి నాకు ఇష్టమే కాదండి, మా అబ్బాయి ఇంకా దిగలేదు దీంట్లో. ఎక్కడ గోధులు దిగమన్నాడు వచ్చేది ఎక్కడ నువ్వు దిగిపోయావా, ఎక్కడ గోధులు దిగుతుందా. కొంతమంది ఏమంటారు తెలుసా, నువ్వు పుచ్చుకున్నావమ్మా, నేను పుచ్చుకునేది. హల్లెలూయా సదర తల్లి చదువు అమ్మా. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం చదువు. 20వ వచనం. నీ సూర్యుడికి మీద అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు. హల్లెలూయా చెప్పు గట్టిగా. ఈ కరెంటు ఆగిపోవచ్చు, ముందు దాంట్లో కరెంట్ లేదు మాకు, మరి మీకు ఉందా? కరెంట్ ఆగిపోతే ఎట్లా ఉంటుంది? ఈ మైక్ పనిచేస్తుందా? మనుషుడు తయారు చేసిన ప్రతి వస్తువుకి మినిమం 6 నుంచి 2 సంవత్సరాల దాకా గ్యారెంటీ ఉంది. దీన్ని వాడి మనిషికి గ్యారెంటీ ఉందా? అదే మా బ్రంగా చచ్చిపోయాడు, నువ్వు పూర్తవ్వాలి. అదే గ్యారెంటీ ఉందా? అదే అయ్యగారు ఎంత బాధపడతారు. మా చర్చిలో వాక్యం చెప్పినప్పుడే పోవాలా, ఏం చెప్తాను గ్యారెంటీ ఉందండి. ఆయన ఎప్పుడు పిలుస్తాడో, పొద్దున్న సాయంత్రం రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. సో నీ సూర్యుడికి మీదట 22వ వచనం చదువు. ఎందుకు సరిహద్దు పరగడం అంటే 22వ వచనం చదువు. వారిలో ఒంటరైన వాడు 2020 సంవత్సరంలో, దాని ముందు 19వ సంవత్సరంలో, దాని ముందు 18వ సంవత్సరంలో, అంతకుముందు నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నావో నువ్వు ఒక్కదానివే, నీ బైబిల్ ఒకటే వచ్చింది చర్చిలోకి. న్యాయం తెచ్చాడా? అందరూ సేవలే కనపడతారు, పురుగు ఒకటే కనపడతారు. అదే సేవలు అంటే స్త్రీలు, పురుగులు అంటే ఏమంటే ఆయన ఏమంటాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది కాదు, మనిద్దరు మాకిద్దరు గవర్నమెంట్ లెక్క 4 కదా. 4లో ఎంతమంది వచ్చాం చర్చికి? పాట మాత్రం వెళ్ళి పాడతాం కదా, నాదు జీవితము మారిపోయినది. చర్చిలో మారుతాను ఒకసారి కాదు. నాకు లాంటి ఉన్నాడంట మాస్టర్ గారు, నేను విద్యార్థి. ఏం చెప్తున్నాడు? భూమి కొండ్రమగా ఉండెను. ఇంటి దగ్గర మా డాడీ అనుకోండి, రే సరిగ్గా ఎన్నో లేదను పాటలు. భూమి ఎట్లా ఉందా? 4 పలకలుగా ఉంది. చర్చి ఎట్లా ఉంది? 4 పలకలుగా ఉంటుంది కదా. ఈ బాధ తట్టుకోలేక ఆయన సరిగ్గా చెప్పకపోతే ఆయన కొడుతున్నాడు. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈయన కొడుతున్నాడు. హల్లెలూయా. ఈ బాధ తట్టుకోలేక నేనేమంటాను తెలుసా? భూమి బళ్ళో కొండ్రంగా ఉండెను, ఇంటి దగ్గర 4 పలకలుగా ఉండెను. హల్లెలూయా. అలాగే మీరు కూడా చర్చిలో ఏదో చెబుతాం, బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఆమె పేరు పరిశుద్ధ ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరు లేరా పరిశుద్ధం పేరు? ఆ ఉండంతా చూసేదని నోరిప్పులేదు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వారిలో ఒంటరైన వాడు 1000 మంది కాదు. నీ ఇంట్లో నువ్వు, నీ భర్త, నీ భార్య పిల్లలతో కలిసి వస్తే ఎంతమంది అవుతారండి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి నుంచి మన సరిహద్దు అంటే అది.
అది కాదు అయ్యా, నేను 2 వారాల ప్రార్థనలు వచ్చాను, 3వ వారం నాకు కంపెనీ కావాలయ్యా, కొత్త టీవీ కావాలయ్యా. ఈ ప్రార్థన మన ప్రార్థన. మన కూర ఉందయ్యా, మాకు కూర కావాలా, అదే చూడండి. వాళ్ళకి కూలర్ ఉంది, నాకు కూలర్ కావాలి అంటే ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ కావాలి, అన్నీ ఉన్నాయి, డబ్బులు కార్డు ఉంది, కాలం మంచిదే. ఆయన ఏమంటాడు, ఏమన్నాడా, ముందు నా నీతిని తనన్నాడు, ఏమన్నాడా, నేను కేవలం పట్టు వస్త్రాలతో బయలు పట్టుకుని వచ్చాను. దేవుడు నాకు కావలసిన అయ్యగారు ఇద్దరు సాక్షి, ఈరోజు సమస్యలు ఇచ్చారు. నాకే కాదు, నా పిల్లలు నా దగ్గర పెరుగుతున్న ఆత్మ వాళ్ళందరికీ దేవుడు ఇచ్చాడు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది? మీ సరిహద్దు విశాలపరచు. అల్లే చెప్పండి గట్టిగా. ఇంటి సరిహద్దు కాదు, పొలం సరిహద్దు కాదు, వస్తు సామాగ్రి సరిహద్దు కాదు, ఆత్మీయ సరిహద్దు పెరగాల. చెప్పు గట్టిగా, చెప్పలు గట్టిగా చెప్పు. ఆత్మీయ సరిహద్దు పెరగాల. అరే 2 నువ్వు ఎప్పుడు అడుగు పెట్టావు? ఒక ఆమె అంటుంది, అయ్యగారు ఎంత ఆకలే చెబుతున్నా, అయ్యగారు నాటుకోడి పెట్టాడా, పారం కోడి పెట్టాడా, బాయిలర్ కోడి పెట్టాడా అంటున్నా. ఏంటమ్మా, కోళ్ళు చాలా రకాలు ఉన్నాయిగా, ప్యారిస్ కోళ్ళు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఆత్మవేదన. హల్లెలూయా. మనమే కాదు, మన ఆనందం. ఒక్క మనిషికి ఇంట్లో జ్వరం వస్తే తట్టుకోలేకపోతున్నాను, పగపగ మండిపోతుందండి అంటున్నామే, తలనొప్పి వస్తే తల పగిలిపోతుంది అంటున్నామే, ఏ కొద్దిపాటు వచ్చినా తట్టుకోలేక హాస్పిటల్ చూపిస్తున్నామే. మొదటగా తెలిసిన మందులేదో టాబ్లెట్లు తెచ్చేస్తున్నామే. ఆర్ఎంపీ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ కాక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీపించి, ఎస్ఐ తీపించి, కాకుండా ఎంఆర్ఎస్ఐ తీపించి ఎన్ని చేసినా కూడా అక్కడ కుదరని బాధలో ఆ పిల్లలు ఆడుతుంటే చూడలేకపోతున్నామే. రేపు ఎక్కడికి వెళ్తా? అక్కడ కన్నుమూర్తి ఎక్కడ తెరవాలమ్మా? ఫీజులు ఉంటాయి, అక్కడ ఫ్యాన్ ఉంటాయా? ఎక్కడైతే అమ్మా నీ పార్ష గారు మామూలుడు కాదమ్మా, నీ పార్ష గారు ఏ మామూలుడు కాదు, ఆయన తీసుకొచ్చినోడు కూడా సరైనడు కాదు, నువ్వు వెళ్ళు, చర్చికి రాకపోతే అడుగుతాడు, ఎందుకు రాలేదమ్మా అని అడుగుతాడు. ఎక్క అడుగుతాడా? వెళ్ళిన తర్వాత గోడన్నా చూసుకో, పైన ఫ్యాన్ అన్నా చూసుకో, ఏదో రకంగా అనుకోవడానికి ప్రయత్నించి. నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తాను, ఫుల్ సపోర్ట్. అదే చెప్పండి గట్టిగా. నువ్వు అనుకో, నేను పూనుకుంటా. నేను ఇది సపోర్ట్ లేదు, ఇక్కడ ఫ్రీగా కూర్చోకూడదా? హల్లెలూయా మహిమ పాడుతుంటే కావా నువ్వు కొట్టుకుని ఎక్కడ కొట్టుకోరా సపోర్ట్గా. ఈ పాట అయిపోయి పోవాల్సిపోయింది పాపం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాడండి ఒకసారి. హల్లెలూయా పరిస్థితి మేము పాట తల్లిని పాట కొడతా కొట్టు, నువ్వు అక్కడ నుంచి పాట పడుతుంది. హల్లెలూయా స్తుతి పాడండి. హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా. ఆమె ఏం పాడుతుందో తెలుసా తల్లి? అమ్మ ఆమె ఏం పాడుతుందో తెలుసా? ఈ సంగట్లో కళ్ళు కనపడడం, చెవి కనపడడం అనుకుందేమో పాపం. హల్లెలూయా స్తుతి మహిమ అప్పుడప్పుడు దేవుని. ఎప్పుడెప్పుడంట నా తల్లి చక్కపాడు. హల్లెలూయా అప్పుడప్పుడు అంటే ఆ కష్టం వచ్చినప్పుడు ముందు అవసరం పాపం వచ్చి. హల్లెలూయా పాపం ఎల్లప్పుడూ అందరూ పాడుతుంటే ఆ మాత్రం నేనే ప్రత్యేకంగా పడతా స్వరం కూడా నా పెద్ద స్వరం. ఇంకా కాదమ్మా అని ఆ మాస్టర్ గారు సైకిల్ చేస్తున్నా, పక్కన వాళ్ళు చెబుతున్నా, నీకేం తెలుసు అదే పాడుతున్నాం. దేవుని స్తోత్రం. దేవుని పిల్లల కొంతమంది వాక్యము ఎంతున్నట్టే ఉంటారు. నా చర్చిలో కావాలి కళ్ళు తెలుసుకొని నిద్రపోతాం, పొద్దు తీసుకుని తిరుగుతారు. అంటే ఎదురుకుండా పాస్టర్ గారు మాట విన్నట్టు ఉంటుంది, నా పని అయినట్టు ఉంటుంది, వాళ్ళ పని అయినట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని రకాల బాధలు నాకు మీరు నాకేదో చూస్తూ ఉంటారు, మీరు మీకేదో చూడాలి, అందరూ సరి చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. మా ద్వారా నేను చెప్పుకొని పోతే
అయ్యగారు చెప్పిన ముక్కలు 2 ముక్కలు బాగున్నాయా? ఏ ముక్కలు అయ్యా? బిర్యానీ ముక్కల, చికెన్ ముక్కల, ఫ్రై ముక్కల? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట చూడండి. ఇప్పుడు దినమంతా అందరూ రండి. నీ చెయ్యి నాకు తోడుగా. ఎవరు చెయ్య? అయ్యగారు తెలియజేస్తాను మీరు అయ్యగారు చేస్తాను, నేను చేస్తాను. అయ్యగారు ఎప్పుడు చేస్తానంటే కానీ చూడండి, చేతులు కలిపేటప్పుడు అంటే చక్కగా కొన్ని మాటలు చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? ఎక్కడ లేని అప్పుడప్పుడు లాగులన్నా బంద్ అవుతాయి. కానీ ఇది కుళాయి ఎప్పుడు నెత్తి మీద ఉంటుందేమో, అప్పుడే వచ్చేస్తాయి. పల కారిపోతాం. నీ చేతుల్లో పెడుతున్నాను, ఇంకా నువ్వు పాలలో ఉంచుతావు, నేలలో ఉంచుతావు, శరీరంలో ఉంచుతావు అన్నట్టు. అదే లేదా బాగా వేదన పడుతుంటారు. కానీ ఈయన ఎవరు తోడుకోరుకుంటున్నాడండి? నీ చేతులు నీడలు నా జీవితం కడతేరని నీ చేతులు. యెషయా గ్రంథం 49:15 వచనం. త్వరగా యెషయా గ్రంథం. మర్చున వారైనా మరచుదురు కానీ దేవుని స్తోత్రం చెప్పాలి అంటే చూసారా కదా ఎలాంటి వాగ్దానాలు ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఫోటో స్టార్ట్లా ఉండకూడదు, ఒరిజినల్గా ఉండాలి. నా బాధ వేరు, నీ బాధ వేరు. నాకు వచ్చిన సమస్య వేరు, నీకు వచ్చిన సమస్య వేరు. నాకున్నటువంటి పరిస్థితి వేరు, నీకున్న పరిస్థితి వేరు. రకరకాలుగా ఉంటుంది. ఆ సమస్య నుంచి విడుదల పొందాలంటే మనమే వేదన పడి దుఃఖపడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. అలాగే చెప్పండి గట్టిగా. ఈ మధ్యకాలంలో కలర్ జిరాక్స్ వచ్చింది. ఏ జిరాక్స్ అండి? అది ఎట్లా ఉంటుంది? ఒరిజినల్ లాగానే ఉంటుంది. ఎక్కడ అది కూడా ఒరిజినల్ లాగా ఉంటుంది, కానీ ఒరిజినల్ మాత్రం దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే మన స్థితి, మన పరిస్థితి అంతా కూడా ఒకసారి చదవము. 16వ వచనం. 16. చూడము నా చేతుల మీద నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి పిల్లరా, ఆయన ఎవరు రాష్ట్రం కోరుకు? నీ చెయ్యి నాకు తోడుగా. నేను గనక నీకు తోడుగా లేకపోతే నువ్వు బ్రతకగలవా, నువ్వు ఉండగలవని గేలి చేయొచ్చు, కించపరచొచ్చు, అవమానపరచొచ్చు, తునీకరించి తోలనాడిచ్చి ఏదో రకంగా బలహీనపరచవచ్చు. కానీ నా దేవుడు బలహీనపరిచేవాడు కాదు, బలపరిచేవాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఏ పండుగ అనేది? మనోహరమైన పండుగ. ప్రార్థన అయిపోయిన తర్వాత 3 రోజులు ఉన్నాను, 5 రోజులు ఉన్నాను, 7 రోజులు ఉన్నాను, 21 రోజులు ఉన్నాను, 40 రోజులు ఉన్నాను అన్న తర్వాత చెట్లు అప్పుడప్పుడు చూసారా, చెట్లు ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయింది రాయి చెట్టు అన్నట్టు ఉండదు. సూర్యులు కాదు చెట్టు రోడ్డు పక్కన. కానీ మళ్ళా కొన్ని రోజులు చూస్తే మెల్లగా సిగురుచుడు, మళ్ళా పచ్చగా విస్తరించుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే ఉపవాసం ఉన్న తర్వాత మనం ఏమవ్వాలా? పాత ఆలోచనలు, పాత తలపులు, పాత నడక, పాత ఉద్దేశం, పాత క్రియలు, పాత పద్ధతులు, ఆ సాంప్రదాయాలు, సిద్ధాంతాలు చర్చిలో మాత్రం హల్లెలూయా, ఇంటి దగ్గర మాత్రం హరే రామ హరే కృష్ణ. ఒక చర్చిలోకి వచ్చి ప్రతి దగ్గర మొదలెట్టిన ఆమె ధ్యాస భజన చేయండి. ఏది భజన అంటే ఆమె చేసింది. అరే మొదలెట్టిన ఏడు శ్లోకం చెప్పండి గట్టిగా. మన భజన ఏంటంటే అని నామములు కన్న చెప్తా. కొంచెం గట్టిగా చెప్పాలా, సరిగ్గా చెప్పాలా? చెప్పండి. అన్ని నామముల కన్న పరిణామము యేసుని నామము.
మాటలు కోరుకున్నానని ప్రార్థనకు వచ్చి నువ్వు వచ్చేటప్పుడు అయ్యా దైవ సేవకులు ఎందుకో నన్ను నా కుటుంబాన్ని నా కుటుంబ క్షేమం భద్రత ఆశీర్వాదం కోరి నీవు మాట్లాడబట్టే నా సేవకుడు నాకు చెప్పాడు ఏమనని ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేసుకున్నాను. ఆ ఆహ్వానం సామాన్యమైన ఆహ్వానం కాదు. ఆ వచ్చేటప్పుడు అయ్యా గత కొన్ని సంవత్సరాలుగా 2 సంవత్సరాలు చూస్తున్నాను అదంతా చక్కగా గుర్తుంటే గుర్తుపెట్టుకుని లేకుండా కాగితం మీద రాసుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చి అయ్యా కొన్ని సంవత్సరాలు కానీ దగ్గరికి వస్తున్నాను కానీ ఇదిగో తీయని సమస్యతో కుదరని బాధతో కృంగిపోతున్నాను, నలిగిపోతున్నాను, అలసి సొమ్మసిల్లి వేసారిపోయి ఒకసారి ఒంటరిగా కూడా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. నా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. క్రమము కలిగి టైం ప్రకారంగా నాకన్నా ముందు ఎక్కడి నుంచో వచ్చే దైవ సేవకుడు వస్తున్నాడు కానీ నా పక్కన నా ముందు నాకు సమీపంలో ఉన్న సన్నిధికి వెళ్ళలేకపోతున్నానయ్యా. ఈ నిర్లక్ష్య స్వభావం లేక ఈ యొక్క పరిస్థితి నుంచి నాకు విడుదల కావాలయ్యా. ఈ సమస్యలతో, ఈ ఆర్థిక సమస్య, ఈ మానసిక ఒత్తిడి, ఈ శరీర బలహీనత నన్ను బలహీనపరుస్తుందయ్యా. ఆ సమస్య ఏంటో తెలిసి ప్రార్థన చేయాలి. మాటలు అయితే ఎక్కువ సమయం పడతాం. కొన్నిసార్లు మా సమయం ఎట్లా తెలుసా 4 గంటలున్నర 2 గంటలు బాధపడతాడు. అయిపోయిన తర్వాత అయ్యగారండి చిన్న వాక్యం ఎప్పుడు ఉంచాను అంటే ఎంత వాక్యం చిన్న వాక్యం అదేగా నేను నడిపిస్తున్నప్పుడు అంటే నేను ఒక పెద్ద సేవకు నేను కాదు చిన్న సేవకునే గంట పాటలు పాడితే గంట వాక్యం వినాలి, గంట వాక్యం వింటే మరలా గంట ప్రార్థన చేయాలి. అలాగే చెప్పండి గట్టిగా. అంటే 3 గంటలే మీరు ఎక్కడ ఉండేది. ఈ 3 గంటలకే 30 3 సేపు నీళ్ళు తాగినట్టుగా బాధపడిపోతున్నాను నేను. ఎంతసేపు దగ్గర వచ్చి 11:30 నుంచి ఎన్ని గంటలు 2:30 3 గంటలు లెక్కేసుకుని ఎన్ని గంటలు 2 గంటలు కూర్చోవాలా? 3 గంటలు అండి సరిగ్గా. 1 గంట మీరు పాటలు పాడుకొని 1 గంట సక్కన వాక్యం విని మరొక గంట మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయలేడండి. అలా చెప్పడం కనుక చూడండి 3 కోరుకున్నాడు. 4వది ఏంటండి? కీడు రాకుండా, ఏ శోధన లేకుండా, ప్రభా నా మీద శాఖపడి శక్తులు కానీ మంత్ర శక్తులు కానీ మరి ఏ విధమైనటువంటి శోధన కీడు కానీ లేకుండా రాకుండా అపవాది నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఏలుబడి చేయకుండా నాకు నీవు సహాయం చేయి ప్రభా. నా సేవకుడికి సహాయం చేయి, నా సేవకుడి కుటుంబానికి సహాయం చేయి. మా సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరిచేయా అని ప్రార్థన చేయబట్టే వచ్చేటప్పుడు ఖైదులో వెళ్ళేటప్పుడు తెలగొప్ప ఈ అయ్యగారికి ఇచ్చాడు ఇప్పుడు వదులుతాడంటావా? ఇప్పుడు అలా వదులుతాడా? ఈ జోజిబాబు ఏం చెప్పాడు, వెనకాల జోసఫ్ అయ్య గారు ఏం చెప్పాడు అన్నట్టుగా. హల్లెలూయా. ఏమండి యెహోవా సన్నిధిలో ఒక దినం గడుపుతా. దేవుని స్తోత్రం చెప్పండి. మనం తినమంతా లేమండి. ఉపవాస ప్రార్థన లెక్కేసుకోండి. నా వరకు నేను చెప్తున్నా ముగింపుగా దేవుడిలా ఉంచండి. మీరు అదే చెప్పారంటే ఎలా చెప్తారో తెలుసా? చెప్పండి ఒకసారి. అదే చెప్పండి అమ్మా. రాలే అమ్మ వల్ల కాదనండి అంటే సార్లు ఎల్లు రావయ్యా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా పిలుస్తాగా మిమ్మల్ని రోగం చెప్తుంది. అదేగా దేవుడి పిల్లలు గమనించండి. ఉపవాస ప్రార్థన అంటే 24 గంటలు. రోజు అంటే 24 గంటలు కదా ఎలా తల్లి? 24 గంటలు అక్క 24 గంటలు కదా. 24 గంటలు అంటే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు పావు, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూట, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ముప్పావు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటలు రోజు. మరి ఏ రకమైన ఉపవాసం ఉంటున్నారు మీరు? నేనేం టీచర్ కాదు, లెక్చరర్ కాదు, మీరేమైనా విద్యార్థులు కాదు, స్టూడెంట్స్ కాదు. తేలిక లెక్కేసుకోండి. నేను ఈరోజు ఏమున్నానండి? ఈరోజు ఉపవాసం ఉన్నానని అబద్ధం ఆడొచ్చా ఎవరి దగ్గర? ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటే పోవే, ఉదయం 6 గంటలు సాయంత్రం 6 గంటల వరకు ఉంటే పూట,
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉంటే 30. ఈ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఉంటే అది 24 గంటలు. అది రోజు ప్రార్థన చేసినట్టు. అప్పుడు ఎంత ధన్యత. వచ్చేటప్పుడు టైం చూడమా, వెళ్ళేటప్పుడు టైం చూస్తే న్యాయమా? ఒకసారి మనస్సాక్షిగా తెలుసుకోండి. మనం టైం ప్రకారం పోతే ఎన్ని పాటలు పాడవచ్చు అని, ఎంత వాక్యం అనొచ్చు, ఎంతసేపు ప్రార్థన చేయొచ్చు. చూస్తాం మరి మీరు కాసేపు ఉంటారు. మీరు మా సంఘస్థులాగా ఎంతసేపు ప్రార్థన చేస్తారు, గంట వాక్యం వింటే గంట ప్రార్థన చేస్తారో లేదో మరి మేము చెప్పుకోవాలా. తెలియని సంఘస్థులు చాలా భారం కలిగి మనం గంట చేస్తున్నారు, గంటన్నర చేస్తున్నారు ప్రార్థన చెప్పుకోవాలి. గంటన్నర చేస్తారా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు, ఒక్కొక్కరు వెళ్ళిపోతారా? ఒక్కొక్కరు అయ్యారు స్తోత్రం వెళ్ళిపోతారా? మీరు ఎలాగ వెళ్ళలేదు, మంచివారు గట్టిగా వెళ్ళి చెప్పండి. ఇది మాత్రం ఇంకా సవకాశం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట 121వ కీర్తన 121వ కీర్తన 7-8 వచనాలు చదవండి. 121వ కీర్తన. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నీ రాకపోకలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆఖరిగా మళ్ళీ అక్కడికి వచ్చి ఆ మాట చదివేసేయండి. మొదటి దినవృత్తాంత 4:10 చదివేసు. దేవునికి స్తోత్రం చెప్ప గట్టిగా. 2 రోజులు ఉపాసం ఉన్నాడు, 7 వారాలు రమ్మన్నాడా? 7 వారాలు బ్యాచ్ లేరు ఇక్కడ. నా దేవుడు వారాల దేవుడు కాదండి. నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. అక్కడ కూర్చొని మళ్ళా లేచేపాటికి ఏమైందా? తాను మనం చేసిన